హాయ్ అండి. రొయ్యల ఫ్రై ఎప్పుడైనా చేశారా? లేక తిన్నారా? తింటే తిన్నామని, లేకపోతే తినలేదని కామెంట్లో అయితే కామెంట్ చేసింది. మరి రొయ్యల ఫ్రై ఎలా చేయాలో వీడియోలో అయితే చూసేద్దామా? హాఫ్ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. చూసారా, రొయ్యలు ఇవి చెరువు రొయ్యలు అనమాట. ఇవైతే క్లీన్ చేసుకోవాలా. రొయ్యలకు మీసాలు అయితే చూసారా ఎంత ఉన్నాయో. రొయ్యలు అయితే క్లీన్ చేస్తాను. మధ్యలో నరాలు కూడా తీసేసాను. నరాలు కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అయితే ఉప్పు, కారం, కార్న్ఫ్లోరు, గరం మసాలా ఇవన్నీ కూడా అందులో వేసాను. ఇవైతే కొంచెం బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ చెక్క కూడా వేసి కలిపేసుకోవాలి బాగాన. ఉప్పు కారం పట్టేలా శుభ్రంగా కలిపేసుకొని ఓ 10 నిమిషాల పాటు పక్కనైతే మూత పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ అయితే వేసేద్దాము. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు పక్కన మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవైతే ఒకటి ఒకటి అంటుకోకుండా వేసేద్దాము. ఇవి ఒకటి ఒకటి అంటుకోకుండా వేసేసి ఇటు అటు కొంచెం 5 నిమిషాలు ఆగాక కలపండి. అప్పుడు పైకి తేలుతాయి. అంతే, ఎంతో ఇష్టమైన రొయ్యల ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.